ఆధ్యాత్మికవేత్త సామాజికవేత్తగా ఉన్న కంబాల శ్రీనివాసరావు త్వరలో బీజేపీలో చేరబోతున్నారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అన్న సంస్థ ద్వారా శ్రీనివాసరావు ఆలయాల పరిరక్షణ, హైందవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలో ఆయన రాజకీయ ఆరంగేటం చేయబోతున్నారు. ఈ నెల 25న కేంద్ర బీజేపీ పెద్దలు, రాష్ట్రంలోని బీజేపీ ముఖ్య నాయకుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్న కంబాల శ్రీనివాసరావుతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆధ్యాత్మికవేత్తగా, సామాజికవేత్తగా ఉన్నటువంటి కంబాల శ్రీనివాసరావు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. ఈ నెల 25న బీజేపీ పార్టీలో ఆయన చేరబోతున్నారు. కేంద్ర రాష్ట్ర ముఖ్య నాయకుల సమక్షంలో భారీ బహిరంగ సభ ద్వారా జగ్గంపేట నియోజకవర్గంలో ఇక్కడ 10,000 మందికి పైగా భారీ సభను ఏర్పాటు చేసి ఆయన పార్టీలో చేరేందుకు సన్నాహం అవుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పరిపాలన కొనసాగుతుంది. ఇదే సందర్భంలో బీజేపీ పార్టీలోనే ఆయన ఎందుకు చేరాలనుకుంటున్నారు, ఆయన భవిష్యత్ లక్ష్యాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంబాల శ్రీనివాసరావు మనతో ఉన్నారు. సార్, మీరు బీజేపీలో చేరబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఎందుకు బీజేపీ పార్టీలో చేరబోతున్నారు? ఇప్పటి వరకు మీరు సామాజిక, అదేవిధంగా ఆధ్యాత్మికంగా పనిచేశారు. ఇప్పుడు రాజకీయంగా రావడానికి కారణాలు ఏంటంటారు? ముఖ్యంగా శ్రీ మహాగణాధిపతి నమః, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. మీ ఐ న్యూస్ యొక్క ఛానల్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు చాలా విశిష్టంగా ప్రజలకి మాకు మధ్య సేవలు అందిస్తున్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే ఒక సంస్థను స్థాపించి 2 సంవత్సరాలుగా విశిష్టమైన కార్యక్రమాలతో ప్రజలకి 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వయసున్న వారి దగ్గర వరకు కూడా అనేక రకాలైన కార్యక్రమాలు రూపొందించి వారికి వివిధమైన సేవలు చేస్తున్నాం. ఉదాహరణకి ఎలాగంటే, వితంతువులు ఉంటారు, భర్త చనిపోయిన వాళ్ళకి సంబంధించి ఒక బియ్యం పంపిణీ ప్రతి నెల ఉచితంగా ఒక 10 కేజీల నుంచి వారి యొక్క సంఖ్యను బట్టి 25 కేజీ వరకు బియ్యం ఇవ్వడం, బంగారు వరలక్ష్మి కానుక పేరుతో మహిళలకి బంగారు రూపులు ఇవ్వడం, శ్రావణ మాసంలోని చిన్నపిల్లలకి, స్కూల్ పిల్లలకి బస్సులు పాసులు ఇవ్వడం, కంటి ఆపరేషన్లు చేయించడం, ఇలాగ ఎన్నో ఆలయాలన్నింటికి కూడా పునరుద్ధరణ కార్యక్రమాలు చేయించడం, కొత్త ఆలయాల నిర్మాణానికి డొనేషన్లు ఇవ్వడం, ఇలాగ దాదాపుగా కోట్లాది రూపాయలు వెచ్చించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో చాలామంది విస్తృతంగా మా 3 నియోజకవర్గాల్లో కూడా, కోరుకొండ, రాజానగరం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో కూడా నియోజకవర్గాల్లో జనులందరూ తండోపతండాలుగా వారికి కావాల్సిన సహాయం కోసం రావడం, వాళ్ళకి చేయడం జరుగుతుంది. నాకు ఎవరైతే నా తోడుగా ఉంటూ, నా మేనలుడు అయ్యప్ప, నా అక్క కొడుకు అయ్యప్ప మేనలుడు, అలాగే వరసాల ప్రసాద్ గారు దళిత నాయకుడు, మా దాసరి తమ్మందర్ గారు, మట్టా మంగరాజు గారు, బీజేపీ మట్టా మంగరాజు గారు, మా రాంబాబు గారు, ఇనకోటి దొర గారు, సత్యరెడ్డి వెంకరెడ్డి గారు, నా చెల్లి కొడుకు కళ్యాణ్, వీళ్ళందరూ యొక్క అభిప్రాయం ఒకటి ఏంటంటే, మావయ్య మీరు ఇంత చేస్తున్నారు కదా, దీన్ని రాజకీయ లబ్ధి అనేది ఒకటి ఉంది, ఆ లబ్ధి ప్రజలకు చేరట్లేదు, మధ్యవర్తుల ద్వారా వివిధ రకాలుగా దుర్వినియోగం చేయబడుతుంది, నీ సొంతంగా నువ్వు ఎంత చేసినా దానికి కూడా నువ్వు ఉపయోగపడితే చాలా బాగుంటుందని చెప్పినప్పుడు, నేను ఏ పార్టీలో చేయాలని నాకు ఒకటే తోచింది. ఏదంటే నరేంద్ర మోడీ గారి పేరు, ఆయన యోగి ఆదిత్యనాథ్. ఎందుకు ఈ 2 పేర్లు అంటే, భారతీయ జనతా పార్టీ ఒక్కటే భారతదేశాన్ని రక్షించగలిగే పార్టీ. ఎందుకనంటే నరేంద్ర మోడీ గారి యొక్క భావజాలం ఎటువంటిదంటే, ఆయనకి వీడు ముస్లిమ్మా, వీడు క్రైస్తవుడా, వీడు హిందువా అని చెప్పిన భావజాలం అనుకోండి. ఆయన మానవత్వం ఒకటే అని ఆలోచిస్తారు. ఎవరైనా కరే సుఖ సంతోషాలతో బ్రతకాలి, పేదవాడు బాగుండాలని చెప్పి ఆలోచించే మనిషి ఆయన ఒకటే. అలాగే భారతదేశానికి సంబంధించిన రక్షణ ఒక భారతీయ జనతా పార్టీదే. మిగతా వాళ్ళు విదేశీ విద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలు, ఆట బొమ్మలు వాళ్ళందరూ కూడా. వాడు ఎప్పటికైనా ఈ భారతదేశానికి హానికరమే. కాబట్టి నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ వంటి వారి స్ఫూర్తి నాకు మనసుకు నచ్చి, హిందువుల మీద జరుగుతున్న దాడులు, అన్యమతాల యొక్క రక్షణ, అన్యమతాల యొక్క భావాలకు సంబంధించిన గౌరవం కాపాడేది ఒక భారతీయ జనతా పార్టీ. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుదాన్ని నిర్ణయం జరిగింది. చాలామంది చాలా అభిప్రాయాలు చెప్పారు, కానీ నేను భారతీయ జనతా పార్టీ వైపే మొదటి నుంచి ఆలోచన, అదే ఆలోచన. అయితే చాలామంది నన్ను నిస్పృహపరిచారు, భారతీయ జనతా పార్టీ మూలాలు లేవు కదని చెప్పినారు. ఇది నేను అందరికీ చాలా విశదీకరణగా చెప్తాను. భారతీయ జనతా పార్టీకి చాలా మూలాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారంటే ప్రతి హిందూ మనసులోని, ప్రతి మతస్థుడి మనసులోని కూడా చాలా అభిమానం ఉంది, కానీ చూపించే దారి లేదు. ఇప్పుడు కంబాల శ్రీనివాసరావు అది ఆన్సర్ దానికి. కంబాల శ్రీనివాసరావు వెళ్తున్నాడు భారతీయ జనతా పార్టీకి, అయితే మనం చేద్దాం అనే భావన ఎవరో ఒక్కలేదు. ఈ దళిత నాయకుడు వైఎస్ఆర్సీపీలోంచి కరడుగట్టిన వైఎస్ఆర్సీపీ నాయకుడు, నా భావజాలం, నేను చేస్తున్న పనులన్నీ చూసి దానికి స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్న, వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు ఎవరు,
మన వర్షాల ప్రసాద్ గారు. ఆయన దానికి పదవికి రాజీనామా చేసి నేను చేస్తున్న పనులకు ముగ్ధుడైపోయి తనతో పాటు వేలాది మంది దళితులని మైనారిటీ వర్గ ప్రజల్ని కూడా రిజైన్ చేయి అందరూ స్వచ్ఛందంగా ఎవరి ప్రలోభంతో కాదు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఈరోజు నాతో పాటు నడుస్తూ 25వ తారీఖు నాడు మన వాజ్పేయి గారు పుట్టిన రోజున డిసెంబర్ 25, 2024 నాడు ప్రముఖులైన దగ్గుపాటి పురంధరేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి దగ్గుపాటి పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో అలాగే శ్రీనివాస వర్మ గారు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ మినిస్టర్ కేంద్ర మంత్రి అలాగే స్టేట్ మినిస్టర్ అయినటువంటి సత్యదేవ్ గారు అలాగే జాతీయ నాయకులైన సోము వీర్రాజు గారు అలాగే ప్రతి జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి జిల్లా అధ్యక్షుడి యొక్క సమక్షంలో వేలాది మందితో 10,000 మందితో నేను ఇక్కడికి వచ్చి చాలామందికి వేలాది మందితో నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి సంసిద్ధత నిర్ణయించుకుని జాయిన్ అవుతున్నాం. దాని విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీ ఎత్తున ఎవరికి ఎటువంటి లోపం లేకుండా అందరికీ అన్ని సౌకర్యాలు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మీరు బీజేపీలో చేరుతున్నారంటే జగ్గంపేట కావచ్చు, రాజానగరం, తుని, రంపచోడవరం ఈ నియోజకవర్గాల ప్రజలందరికీ మీరు సుపరిచితులే. వారి యొక్క అభిప్రాయం కానీ ఆహ్వానం కానీ ఎలా ఉండబోతుంది? నాకు మొదట నేను ఈ విషయంలో చెప్పాల్సిన వ్యక్తి చిలుకూరు రామకుమార్ గారండి. ఆయన కాకినాడ జిల్లా అధ్యక్షులు. నేను చేస్తున్న పనులని చూసిన తర్వాత మొట్టమొదటిగా మట్టా మంగరాజు గారు మీకు తెలిసే ఉంటుంది, మీకు ఆయన స్టేట్ మీకు జిల్లా సెక్రటరీ వారిద్దరూ కలిసి వచ్చి మీరు అలాగే గీత గారు కొత్తపల్లి గీత గారు వీరు కూడా కలిసి వచ్చి మీ భావజాలం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి దగ్గరలో ఉందండి, మీరు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, ఈ రాజకీయ లబ్ధి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ప్రజలలోకి విస్తృతంగా వెళ్ళడం కాకుండా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి మొదట భారతీయ జనతా పార్టీ ఆహ్వానం వచ్చిన మేరకే నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అంతవరకు రాజకీయాల మీద కూడా నాకు ఆలోచన ఇది కూడా లేదు. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు మీరు జాతీయ పార్టీని ఎంచుకున్నారు, మీ లక్ష్యం కావచ్చు, ప్రణాళిక కావచ్చు, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది జగ్గంపేట నియోజకవర్గం? సార్, నేను ప్రజాసేవకు కానీ మంచి పనులు చేయడానికి కానీ ఇది ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నేను ఆలోచించవలసిన అవసరం నాకు లేదండి. ఎందుకంటే దేశాన్ని రక్షించే బలమైన భారతీయ జనతా పార్టీ ఉండగా అది నేను చేసే పనులకి అదేది అడ్డు రాదండి. ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఎటువంటి ఆటంకం కలగదాడు. భారతీయ జనతా పార్టీ చాలా బలమైన పార్టీ, దేశానికి సంబంధించిన పార్టీ. నాకు వీటన్నిటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే నేను అలాగని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మంచి ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు మీకు అందరికీ తెలుసు ప్రజాభిమాని. సో అందువల్ల వాళ్ళతోటి నేను కలిసి మమేకమై వెళ్దమే కాదు తప్ప నేను ఇంతకు మించి నేను దాని గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదండి. ఇప్పుడు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థను నడుపుతున్నారు, రాజకీయాల్లోకి ఎంటర్ అయితే ఆ సంస్థను మీరే కొనసాగిస్తారా లేదంటే మీ అభిమానులు కానీ ఎవరైనా కొనసాగిస్తారా? విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశాన్ని ఎక్కడ ఆగదండి, దాని పనులవి చేసుకుంటూ వెళ్తుంది. భారతీయ జనతా పార్టీ అనేది ప్రత్యేకమైన వింగ్ అది. ఇది నాకు నా టీం అంతా ఉన్నారు, ఇందాక మీకు చెప్పిన టీం అంతా కూడా వారి సహకారంతో నిర్వర్తిస్తున్నాను. దాని కార్యక్రమాలు ఎప్పటికీ ఆగు, దాని పని చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అనేది ప్రజల కోసం, ప్రజలకు మంచి చేయడం కోసం ఒక రాజకీయ పార్టీని ఎన్నుకోవడం ద్వారా రాజకీయ లబ్ధిని ప్రజలకు పంచడం కోసం నేను జాయిన్ అవుతున్నాను తప్ప దీంట్లో వేరే విధమైన అవగాహన ఇది లేదు. ఎలా ఉండబోతుంది సార్ ఈ నెల 25వ తారీఖున ఇక్కడ బీజేపీ చేరికలో మీ ఏర్పాట్లు కావచ్చు, ఎవరెవరు ప్రధానంగా వస్తున్నారు? 10,000 మంది అంటే మీరు ఊహించుకోవచ్చు. అది నేషనల్ మీడియా కూడా వస్తుంది. ఇక్కడ ఉండే చిన్న చిన్న మీడియాతో సహా నేషనల్ మీడియాతో సహా ఏఎన్ఐ వంటి ప్రముఖమైన మీడియా కూడా వస్తుంది. ప్రముఖులైనటువంటి కేంద్ర మంత్రులు అలాగే స్టేట్కి సంబంధించిన మంత్రులు మొత్తం రాష్ట్రము దేశం అంతా కూడా నా వైపు చూసేలాగా ఇటువైపు భారతీయ జనతా పార్టీలో ఇక్కడ చేరుతున్న విషయం ఒక చరిత్రగా మారబోతుందండి. అది మీకు ఛానల్స్లో ప్రచారం అయినప్పుడు, తర్వాత ఇక్కడ జరుగుతున్న జనాలు సమీకరణ జరుగుతున్నప్పుడు, జనాలు వారంతా వారు స్వచ్ఛందంగా రావడం జరుగుతున్నప్పుడు ఏంటి గోకవరం ఎవరి కంబాల శ్రీనివాసరావు అనే ఒక చరిత్రను మీరు చూడబోతున్నారు. అంత భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా అయిపోయినాయండి. మేము దానికి కావాల్సిన ఈవెంట్ మేనేజ్మెంట్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇచ్చేసాం. వాళ్ళు ఆల్రెడీ వస్తున్నారు, చాలా భారీ సమూహంతో వస్తున్నారు. ఆ భారీ సమాయత్తాలు జరగాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి. ప్రోటోకాల్స్ ప్రకారం కూడా మినిస్టర్లు వస్తున్నారు కాబట్టి ప్రోటోకాల్స్ ప్రకారం కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయండి. మేము పోలీస్ వారికి కూడా ఇన్ఫర్మేషన్ జరిగాను, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పోలీస్ వారికి కూడా వెంటనే వచ్చి వాళ్ళు ఇక్కడ ప్రాంతం అంతా చూసుకున్నారు, ఏమి ఏర్పాట్లు చేసుకోవాలో వారి పై అధికారులతో ఆల్రెడీ మాట్లాడుతున్నారు వాళ్ళంతా కూడా. అంటే మినిస్టర్లు వస్తున్నారు కదా, దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. ఏదైనా ఈ గోకవరం గ్రామం వైపు రేపు రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా చూడబోతుంది. థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా చూస్తున్నాం కదా, ఈ నెల 25వ తారీఖున భారీ బహిరంగ సభల ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ముఖ్య నాయకులు వీరి సమక్షంలో కంబాల శ్రీనివాసరావు గారు గోకవరం కేంద్రంగా
బీజేపీ పార్టీలో చేరబోతున్నారు. దేశానికి దేశ ప్రజలకు మంచి చేసేటువంటి బీజేపీ పార్టీలోనే తన చేరిక ఉంటుంది. అనేక మంది అనేక అభిప్రాయాలు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల లబ్ధి కోసం బీజేపీ పార్టీని ఎంచుకున్నాను. బీజేపీ పార్టీ ద్వారా భవిష్యత్తులో జగ్గంపేట కావచ్చు, ఈ చుట్టూరు ఉన్నటువంటి రాజానగరం, అదేవిధంగా రంపచోడవరం, మిగిలినటువంటి జిల్లాలో ఉన్న నియోజకవర్గాలకు తాను యొక్క సేవా కార్యక్రమాల ద్వారా, రాజకీయ కార్యక్రమాల ద్వారా కూడా మంచి చేసేటువంటి లక్ష్యంతోనే నేను బీజేపీ పార్టీలో చేరబోతున్నట్లుగా కంబాల శ్రీనివాస్ గారు చెప్తూ ఉన్నారు. కెమెరా తిరుమలతో గణేష్, ఐ న్యూస్, గోకవరం నుంచి.